హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారా ఈరోజు కర్రీ ఏంటి అనుకుంటున్నారు? కోడిగుడ్లు, వంకాయ ఇగురు. ఇగో కోడిగుడ్లు, వంకాయ, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు. ఆయిల్ వేసాను పొయ్యి మీద. ఇగో చూసారా ఆయిల్ వేసానండి. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? ఈరోజు సండే స్పెషల్, మాకు సండే స్పెషల్. రైస్ అయితే అయిపోయింది సరే. అగో రైస్ రెడీ. రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు గుడ్లు వేపుకుందామా? ఎగ్స్, కోడిగుడ్లు వేపుకుందాం. వేపుకుంటే కొంచెం బాగుంటుంది, కర్రీ బాగుంటుంది. వంకాయ కోడిగుడ్లు కర్రీ మీరు ఎలా వండుతారు ఫ్రెండ్స్? ఈరోజు కోడిగుడ్లు వంకాయ కర్రీ తినాలనిపిస్తుంది, అంచేతన వండుతున్నాం. ఓకే, మీరందరూ రండి ఫ్రెండ్స్, తిందరు. కానీ గుడ్లు వేస్తున్నాము. ఆయిల్ కాస్తంత ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అందుకే భయం నాకు. సరే, ఎగ్స్ ఫ్రై చేస్తున్నాము. రండి ఎగ్ తిందురు కండి. రోజు ఎగ్ తింటారా మీరు? రోజు గుడ్డు తింటారా? గుడ్డు తినటం వల్ల మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఇక ఇలా వేసుకుంటే నూనె బాగా వేడెక్కాకే వేసుకోవాలి. అట్లా గుడ్లు అలా వేగుతాయి అన్నమాట. ఏంటి ఫ్రెండ్స్, టిఫిన్ ఏం తిన్నారు ఈరోజు? సండే స్పెషల్ ఏంటి? బిర్యానీలు, బగారా అన్నములు వండుకుంటున్నారా? మేమైతే వైట్ రైస్, వంకాయ కర్రీ. మా కర్రీ ఈరోజు ఈ హైదరాబాదు బగారా అన్నం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. నాకు రావట్లేదండి అది ఎలా వండాలో. బగారా అన్నం అంట ఎట్లా వండాలో తెలియట్లే. బిర్యానీ వండుతాను కానీ బగారా అన్నం వండలేదు. ఈసారి నేను మీకు అందరికీ అరబీ బిర్యానీ ఎలా వండుతారో చూపిస్తాను. మా పిల్లలు వస్తారు, పెద్ద బాబు, పెద్ద కోళ్ళు, మనమడు, మనమరాళ్ళు వచ్చాక అప్పుడు వండి చూపిస్తాను మీకు. చికెనే వేసేయాలి. ఒక చికెను 4 ముక్కల కింద వేసి వండాలి. మనలా కారం తినరండి అక్కడ కోయిట్లోనూ. మనలా కారం తినరండి, తప్పగా తింటారు వాళ్ళు. మనమేమో కారం తింటాము. సరే, ఇలాగ గుడ్లు వేగాక తీసేసుకున్నాక అప్పుడు ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఉంటే అదొక రకంగా టేస్ట్గా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకనే ఇలా వేపుతున్నాను అన్నమాట. నిన్న కర్రీ వండలేదండి, వంట చేయలేదు. నిన్న భోజనానికి వెళ్ళారు బాబు, మా ఆయన గారు. అందుకనే నాకు ఒక్కదానికే కదా కాస్త అన్నం వండుకున్నాను. ఊరగాయలు ఉంటాయి కదా, ఊరగాయలు ఏంటంటారు, ఊరగాయలు. ఇదిగో కరివేపాకు కూడా మర్చిపోయినండి. మీకు కరివేపాకు చెప్పలేదు కదా. ఇదిగో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. ముందు మిర్చి వేసుకుందాం. ఓకే, తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఓకే, ఆ తర్వాత ఆనియన్స్ వేసేద్దాం. ఓకే, అట్లా వేయాలన్నమాట. ముందుగా వంకాయలు ఉప్పు నీళ్ళల్లో కడిగి రెడీ చేశా, వాటర్లో నుంచి తీసాను. ఇవి విజయవాడ వంకాయలు అండి, విజయవాడ వంకాయలు బాగుంటాయి, టేస్ట్ బాగుంటుంది. సరే, ఇలా వేగుతుంది అన్నమాట. కాస్త ఉప్పు వేసుకుంటే మగ్గుతుంది అన్నమాట. ఉప్పుతో పాటు పసుపు వేసేద్దాం. కొరియాండర్, పసుపు వేసేద్దాం. కాస్త పసుపు వేద్దాం. ఓకే, వేసుకుందాం. ఇంకేంటి ఫ్రెండ్స్, శ్రావణ మాసం వచ్చేసింది. తెలుగు ఆడపడుచులకి అంతా శుభము. శ్రావణ మాసం వచ్చిందంటే దేవతలకి పూజలు చేసుకుంటారు. నిన్న బజార్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్. అట్లాగా మా పాప వచ్చారు, తీసుకెళ్తే అలా వెళ్ళాను. అయ్య బాబోయ్, బంగారపు షాపులు, బట్టల కొట్లు ఏమీ ఖాళీ లేవండి బాబా. ఈ జనాల దగ్గర డబ్బు ఎలా వస్తుందో ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు బాబా. మనం కష్టపడితేనే వస్తుంది. బంగారు కొట్లు
ఆ గుమ్మాల నిండా జోళ్ళు జోళ్ళు, ఖాళీ లేదు షాపు విపరీతంగా. చూసారా ఇక్కడ జెడ్ ప్లాంట్, మనీ ప్లాంట్, గాలి కిచెన్లో ఆ మొక్కలు ఉంటే బాగుంటుంది, వెంటిలేషన్ బాగా వస్తుంది, గాలి వస్తుంది, మొక్కలు కూడా బాగుంటాయి. అలా ఉండాలి కిచెన్లో. సరే ఆనియన్ మగ్గిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, టమాటా వేసేద్దాం. సరే టమాటా కూర కలుపుకోవడానికి ఎగురుగా బాగుంటుంది, అందుకని టమాటాలు వద్దేసాను. ఈరోజు నేను టిఫిన్ తినలే, ఈరోజు సండే కదా, అందుకనే టిఫిన్ తేలే. మా హస్బెండ్కి ఖాళీ లేదు. రైస్ అయిపోయిందా? ఓకే అయిపోయింది రైస్. కట్టేద్దాం, ఇంకొక క్షణం ఉంచి కట్టేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటాలు కూడా వచ్చాయి. రిలయన్స్ నుంచి మనం తెచ్చాను కదా. ఈ మామిడికాయలు ఎంత పుల్లగా ఉంటాయండి బాబా. ఇదేమో కలెక్టర్ కాయ అంట, పుల్లగా ఉంది. తీయగా ఉంటాయి అనుకుంటే పుల్లగా ఉంది బాబా. ఇప్పుడు అస్సలు తిన్నాను. మామిడికాయ వేస్తే బాగుంటుంది అనుకుంటా, ఎగ్ పొరలో వదిలే ముగ్గిపోయింది, బాగోదు. ఇది గంజి, అన్నం ఉంచాను కొంచెం గంజి. ఈ గంజిలో చాలా విటమిన్లు ఉంటాయండి. గంజి తాగండి, మంచిది. రైసు అన్నం ఉడుకుతుంది కదా, అన్నం ఉడికినప్పుడు పైకి నీరసంగా ఉన్నా, నాకు కొంచెం ట్యాబ్లెట్లు వేసుకున్నా, నీరసంగా ఉంది, అందుకనే కాస్త గంజి తీసాను. ఆ తాగడం వల్ల చాలా మంచిదండి. అన్నంలో ఏముంటుంది బలము, ఆ గంజిలోనే ఉంటుంది బలము. వెనకాల ఎన్నుపోసు దగ్గర నొప్పి పెట్టింది ఫ్రెండ్స్. నాకు డిస్క్ ప్రాబ్లం ఉందండి, అందుకనే మందులు అలా వేసుకుంటాను. ఈరోజు బాగా నీరసంగా ఉంది. చూసారా ఇలా మగ్గుతున్నది. పసుపు వేస్తే టమాటాలో కూడా త్వరగా మగ్గిపోద్దండి. పసుపు వేసామనుకో త్వరగా మగ్గిపోద్ది. వాటర్ కూడా అక్కర్లేదు. ఇప్పుడు వంకాయలు వేసేసుకుందాం. సరే వంకాయలు వేద్దాం. వంకాయలు అన్నీ ఉన్నాయనుకుంటున్నారా? ఎంత కూర అవుతుందో చూడండి. కూర మళ్ళీ మీకు చూపిస్తాను. కాస్త కూర అవుతుంది. వంకాయ కూర ఎంతండి, పుట్టినే మగ్గిపోద్ది. దానికి వాటర్ కూడా అక్కర్లేదు. సరే గుత్తు వంకాయ కూర తింటావా చిన్నవాడ, గుత్తు వంకాయ కూర. ఇంకోసారి గుత్తు వంకాయ కూర వండుతా, మసాలా పెట్టి గుత్తు వంకాయ వండుతా, చూద్దరు కానీ. ఈ వంకాయ రావట్లా. గుత్తు వంకాయ కూర మసాలా పెట్టి వండుకుంటే ఉంటుంది, భలే భలేగా ఉంటుంది ఫ్రెండ్స్. కాస్త మగ్గితే అప్పుడు కారం వేద్దాం. ఓకే, వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, చూద్దామా? వాషింగ్ మిషన్లో బట్టలు వేసాం. వాటర్ పడుతుంది, అవ్వాలి ఇంకా. రండి ఫ్రెండ్స్, మా చెట్టు జాంకాయలు ఇస్తాం మీకు, తిందిరు కానీ. చూసారా వెలిబిలేగా అయిపోతున్నాయి కాయలు. రండి తింటారా? ఇదిగో జాంకాయ. ఇది మా దొడ్డైపు అన్నమాట, జామ చెట్టు. ఇది మా కిచెన్, మై బ్యూటిఫుల్ కిచెన్. రైస్ అయిపోయింది, వంకాయ కూర. ఇంటి గ్యాస్ అయిపోద్దా ఇంటికి పంపించేసి. గ్యాస్ బుక్ చేయాలి ఫ్రెండ్స్, రేపు పొద్దున్న బుక్ చేయమనాలి. నా వీడియోలకి ఇట్లా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఫ్రెండ్స్. బాగా వీడియోలు లైక్ చేయండి ఫ్రెండ్స్, బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్. నా వాయిస్ సరిగా వినబడట్లేదా? అది కొంటానండి, మైక్ కొంటానండి. కొనుక్కున్నాక ఇంకా అట్లా నేర్చుకోండి. ఇప్పుడే కదా ఫ్రెండ్స్ స్టార్టింగ్, నాకు పెద్దగా తెలియట్లేదండి ఎలా చేయాలో. ఏంటో అంటారు దీన్ని, ఎడిటింగ్ అంట. ఈ ఎడిటింగ్ ఏంటో కూడా నాకు తెలియట్లేదు.
అది కూడా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు మీరేం కర్రీస్ వండారు ఈరోజు? సండే స్పెషల్ ఏంటి? మటన్లు, చికెన్లు, ఫిష్, ప్రాన్స్, క్రాబ్స్, పీతలు అన్నీ వండుకుంటున్నారా? వండుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి ఫ్రెండ్స్. ముఖ్యంగా టెన్షన్లు తగ్గించుకోండి. ఎవరైనా సరే టెన్షన్లు తగ్గించుకోండి. దేవుడు ఏదో టైంకి కార్యం చేస్తాడు, చేయకుండా మొదలడు చేస్తారు. అంతవరకు మనం ఓపిక పడాలి, తప్పదు. ఆయనే ఎన్నో శ్రమలు పడ్డారు, దేవాత దేవుడు ఎన్నో శ్రమలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు మనందరి గురించి. ఈరోజు మనం పడలేదా? బాధలు పడాలి, తప్పదు. ఆయన మీద విశ్వాసంగా బ్రతుకామంటే ఆయన కార్యం చేస్తాడండి. ఈ జన్మే ఆయన ఇచ్చింది. దేవుడు లేకపోతే మనం ఎక్కడ ఉన్నామండి? నిత్యం ఆయన చూస్తూనే ఉంటారు. ఎవరు ఏ రకంగా బ్రతుకుతున్నారు, ఎవరు ఏ రకంగా ఉంటున్నారు, ఎవరు ఎలా ఉన్నారు ఆయనకి అన్నీ తెలుసు. మనమే ఏంటో పిచ్చిగా అనుకుంటాం, మేము ఎలా బతికేస్తున్నాం, మేము అలా బతికేస్తున్నాం, మమ్మల్ని మించడం లేరు అనుకుంటారు. అది పొరపాటు, అది చాలా పొరపాటు. ఆ తండ్రికి తెలియనిది ఏది లేదండి. ఉదయం లేస్తుంది మాత్రం పడుకునే నైట్ పడుకుంటున్నామంటే ఉదయానికి లెగుస్తామా లేదమ్మా మనకు తెలుసా? తెలియదు. ఆ తండ్రి చిత్తం అంతే. ఎగ్స్ వేసానండి, అంటే పొద్దునకి సాయంత్రం సరిపోతాయని గుడ్లు 5, 6, 7, 8, 9 గుడ్లు వేసా. నేను గుడ్డు ఎక్కువ తింటాను, నాకు గుడ్డు అంటే ఇష్టం. మనిషికి 2 గుడ్లు లెక్కన, ముగ్గురం కదా, 2 2 2 2, ఇంకో ఎక్స్ట్రా గుడ్డు నాకు. చెప్తాం కదా మీకు, నేను ఎక్కువ తింటాను గుడ్డని, అందుకనమాట. జరా వంకాయ మగ్గుతుంది చూసారా, భలే కమ్మటి వాసన వస్తుంది ఫ్రెండ్స్. మా ఆయనగారు చెప్పారు, ఏమని, వంకాయలు ఉన్నాయి కదా, వంకాయ కోడిగుడ్డు వండు, నేను షాప్ నుంచి వచ్చేటప్పుడు ఏమేమి తెస్తానన్నారు. మొన్న ఈరోజు శుక్రవారం వండాను కదండి చికెను, అందుకే తినబుద్ధి అవ్వట్లేదు. ఇంకా అంచేతన ఇంకా చికెన్ వద్దు బాబు అన్నానండి. ఓకే ఫ్రెండ్స్, కూర దగ్గరికి అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను.